అమర్ బాగీని వెతుకుతూ ఉంటే బాగీ అమర్ వెనకాలే దాక్కొని ఉంటుంది. ఇక అమర్ అలా గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయితే "నువ్వు నన్ను ఏదో మాట్లాడాలని పిలిచావు కదా! అది లవ్ గురించి చెప్పటం కోసం కాదా?" అని రాథోడ్ అంటే, "మళ్ళీ అదే మాట్లాడుతున్నావు, చెంప పగులుతుంది జాగ్రత్త. నీకు ఒక మాట చెప్పాలి. నీకు ఒకరిని చూపియాలి" అని కరుణ అంటే, "ఏంటి ఎవరిని చూపించేది?" అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అది అని కరుణ మాట్లాడుతూ ఉంటే, అప్పుడే అమర్ రాథోడ్ రాథోడ్ అని పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, "రాథోడ్ బాగీని చూసావా?" "అవును. నేను బాగీని చూశాను. ఇదే గుళ్ళో చూశాను. నీకు కనిపించిందా?" అని అమర్ అడుగుతూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నారు సార్? మిస్సమ్మ కనిపించటం ఏంటి?" అని రాథోడ్ అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడే బాగీ దూరం నుంచి కరుణకి సైగ చేస్తూ ఉంటుంది. "సార్ అది మీ ఇల్యూషన్. భ్రమ సార్ భ్రమ" అని కరుణ చెప్తుంటే, "నేనేమి పిచ్చోన్ని కాదు భ్రమ పడడానికి. నేను నిజంగానే చూశానని" అమర్ అంటాడు. "భ్రమ అనేది ఎంతటి వాళ్ళనైనా పిచ్చి వాళ్ళని చేస్తుంది సార్. నేను కూడా మొన్న ఇలాగే రోడ్డు పైన బాగీని చూసినట్లు భ్రమపడ్డాను. పిచ్చిదాని లెక్క రోడ్డంతా తిరిగి వెతికాను. కానీ కనిపించలేదు. నేను కూడా అలాగే పిచ్చిదాన్నయిపోయాను. ఇప్పుడు మీరు కూడా ఇలా పిచ్చివాళ్ళయిపోతున్నారు. మీదంతా భ్రమ. కావాలంటే ఈ గుడంతా వెతికి చూసుకోండి. మీకు ఎక్కడా కనిపించదు" అని కరుణ చెప్తుంటే, "నాకేమంత కర్మ పట్టలేదు. నాకు వెతకాల్సిన అవసరం కూడా లేదు" అని చెప్పి అమర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పు. నువ్వు నన్ను ఎందుకు రమ్మని చెప్పావు? ఏం చెప్పాలి? ఎవరిని చూపియాలి?" అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, "ఇందాక మీరు బాగీని చూశామని చెప్పింది భ్రమ కాదు, నిజమేనని" కరుణ అంటోంది. "ఆ! ఏం మాట్లాడుతున్నావు?" అని రాథోడ్ అంటాడు. "అవును. ఇందాక మీ సార్ బాగీని చూసింది భ్రమ కాదు, నిజమే" అని చెప్పటంతో, "మిస్సమ్మని సార్ చూసింది నిజమా? మరి మిస్సమ్మెక్కడ? మిస్సమ్మెక్కడ?" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, "అదుగో అక్కడ" అని కరుణ చూపిస్తుంది. ఇక బాగీని చూసిన రాథోడ్ ఒక్కసారిగా "మిస్సమ్మ, మిస్సమ్మ" అని ఏడుస్తూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ, "ఏంటి మిస్సమ్మ? ఎందుకు మిస్సమ్మ అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? ఎందుకీ అజ్ఞాతవాసం? అసలు సారు, పిల్లలు మీకోసం ఎంత ఎదురు చూస్తున్నారో! పిల్లలైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మిస్సమ్మ. ఎందుకు మిస్సమ్మ? ఏమైంది మిస్సమ్మ?" అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇదంతా ఆ మనోహరి చేసిన కుట్రనే రాథోడ్ అని జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. ఎంత పని చేసింది ఆ మనోహర్‌ని, ఇంకా అసలు వదిలిపెట్టేదే లేదు. పంతులు గారితో అబద్ధం చెప్పించి, అమ్ముపై కుక్కతో గరుడతో దాడి చేయించి, నువ్వు సార్‌కి 7 ఏండ్లు దూరం అయ్యేలా చేస్తుందా? 5 ఏండ్లు ఇప్పుడు గడిచిపోయాయి. ఇక ఆ మనోహర్‌ని అస్సలు వదిలేదే లేదు. ఇప్పుడే వెళ్ళి రివాల్వర్‌తో కాల్చి పడేస్తాను, సార్‌కి చెప్పేస్తానని రాథోడ్ వెళ్తూ ఉంటే, "ఆగు రాథోడ్, దేనికైనా సమయం రావాలంటూ" బాగి రాథోడ్ చేయి పట్టుకొని అడ్డుపడుతూ ఉంటుంది. "ఏంటి మిస్సమ్మ అడ్డుపడుతున్నావు? అరుంధతి మేడం ప్రాణాలు తీసింది. నిన్ను సార్‌కి దూరం చేసింది. అస్సలు వదిలిపెట్టకూడదు. నన్ను వదులు మిస్సమ్మ. ఇప్పుడే దాని అంతు చూస్తాను. ఇంకా వేచి చూడటం ఏంటి మిస్సమ్మ? అస్సలు వదిలిపెట్టకూడదు" అని రాథోడ్ అంటే, "లేదు రాథోడ్, మొక్కగా ఉన్న మనోహరి ఇప్పుడు మహావృక్షమై కూర్చుంది. ఆయన మనోహర్‌ని చాలా నమ్ముతున్నాడు. ముందు ఆయనకి మనోహరి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టి మనోహర్‌ని దెబ్బ కొట్టాలి. అప్పుడు ఆయనకి అన్ని నిజాలు చెప్పాలి" అని, "అందుకు నీ సహాయం కావాలి రాథోడ్" అని బాగి చెప్తుంది. "ఏంటి మిస్సమ్మ, నువ్వు అడిగితే నేను నా ప్రాణాలైనా ఇస్తాను. పాపం అసలే తల్లి లేని పిల్లలు మీరు కూడా దూరం అయిపోవటంతో ఎంత తల్లడిల్లిపోతున్నారో" అని రాథోడ్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. "నువ్వు అక్కడ జరుగుతున్నది మొత్తం కూడా ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు రాథోడ్. ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి" అని కరుణ అంటే, "అక్కడ ఏం జరిగినా మరో నిమిషమే మీకు చెప్పేస్తాను మిస్సమ్మ. నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారని సార్ చాలా కోపంగా ఉన్నారు. ఈ మధ్యనే ఆశ్రమం పాప అంజు పాప చదివే స్కూల్లో జాయిన్ అయ్యింది. ఆ పాపకి దగ్గరవుతూ సార్ ఈ మధ్యనే కొంచెం కోపం తగ్గించుకొని నార్మల్‌గా మారిపోతున్నారు" అని రాథోడ్ చెప్తుంటే, "ఆ పాప ఎవరనుకుంటున్నావు రాథోడ్" అని కరుణ అంటుంది. "ఇంకెవరు ఆశ్రమం పాప, అమ్మ నాన్న లేని ఒక ఆర్ఫన్" అని రాథోడ్ చెప్తూ ఉంటే, "ఆ పాప పేరేంటి?" అని కరుణ అంటుంది. "బుజ్జమ్మ" అని రాథోడ్ అంటే, "నిక్‌నేమ్ కాదు, అసలు పేరేంటని" కరుణ అంటుంది. "అరుంధతి. మా మేడం అరుంధతి మేడం పేరే పెట్టుకుంది" అని రాథోడ్ చెప్తాడు. "మీ పెద్ద అరుంధతి మేడం పెట్టుకున్న ఆ చిన్న పాపనే చిన్న అరుంధతి మేడం" అని కరుణ చెప్పటంతో, "ఏంటి మిస్సమ్మ? నిజమా మిస్సమ్మ? మీ పాపనా మిస్సమ్మ?" అని రాథోడు ఆనంద బాష్పాల్ని కారుస్తూ అడుగుతూ ఉంటే, "అవునని" బాగి తల ఊపుతూ ఉంటుంది. "అయ్యో మిస్సమ్మ, అంటే సార్‌కి దగ్గరవుతున్నది సార్‌కి కన్న బిడ్డనా? ఇలా దగ్గరవుతుందా? నాకు ఎంత సంతోషంగా ఉందో. నేను రోజు చిన్న అరుంధతి మేడంని స్కూల్‌కి తీసుకువెళ్తున్నాను. చిన్న అరుంధతి మేడమా?" అని రాథోడ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు.
ఎవరైతే దూరమయ్యారని మా సారు బాధపడుతున్నారో, ఇప్పుడు కూతురికి దగ్గరయ్యి సంతోషపడుతున్నారా? ఈ విషయం సార్‌కి తెలిస్తే అని రాథోడ్ అంటే, "నీ నాలుక కట్ అవుతుంది" అని కరుణ చెప్తుంది. "అవును రాథోడ్, ఈ విషయం కొన్నాళ్ళు ఆయనకేమీ చెప్పొద్దు" అని బాగి అంటే, "అంటే పాపతో పాటి మీరు కూడా ఆశ్రమంలో ఉంటున్నారు. అంతే కదా మిస్సమ్మ! సార్ గారికి చెప్పొద్దు. అలాగే మిస్సమ్మ, చెప్పను" అని రాథోడ్ అంటాడు. "నువ్వు మళ్ళీ నోరు అస్సలు జారకూడదు" అని కరుణ అంటే, "నీ మీదొట్టు, నేను నోరు జారను కాక జారను. ఇప్పుడే నేను స్కూల్‌కి వెళ్ళి మా చిన్న అరుంధతి మేడంని చూసుకోవాలి" అని రాథోడ్ చెప్పటంతో, "అలాగే రాథోడ్, జాగ్రత్త" అని బాగి చెప్తుంది. మనోహరి, చెంబ పంతులు గారిని ఇంటికి పిలిపించి తెగ సీక్రెట్లు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అమర్ లోపలికి వస్తారు. "ఏంటండి ఇలా వచ్చారని?" అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "మనోహరి గారు పిలిపిస్తే వచ్చానండి" అని పంతులు గారు చెప్తారు. "కూర్చోండి, మీతో మాట్లాడాలి" అని పంతులు గారు చెప్తారు. "మేడం గారు మృత్యుంజయ హోమం చేయిస్తానంటే వచ్చానండి" అని చెప్పటంతో, "ఇప్పుడెందుకు మనోహరి" అని అమర్ అంటాడు. "అంటే పిల్లల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి కదా అమర్, అందుకే మృత్యుంజయ హోమం చేయిద్దామనుకుంటున్నాను" అని మనోహరి అంటే, "అది ఎవరో హిప్నటైజ్ చేసి కావాలని చేయిస్తున్న దాడులు, ఏం అవసరం లేదు" అని అమర్ అంటే, "అది కాదు అమర్, మృత్యుంజయ హోమం చేస్తే అది పిల్లలకి చాలా మంచిది కదా" అని మనోహరి అంటుంది. "అవును, ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉంటే మృత్యువు పిల్లల చెంతకి అస్సలు చేరదు బాబు" అని పంతులు గారు చెప్తారు. "సరే, నీ ఇష్టం మనోహరి, అలాగే చేయించు" అని అమర్ అంటాడు. "రేపు మంచి ముహూర్తం, మంచి రోజు కూడా, కాబట్టి రేపే చేద్దామని" పంతులు గారు చెప్తారు. "థాంక్యూ అమర్, ఇంకా నువ్వు ఒప్పుకోవనుకున్నాను. థాంక్యూ సో మచ్ ఒప్పుకున్నందుకు" అని మనోహరి అంటే, "అదేంటి మేడం, మీరు ఎప్పుడూ పిల్లల గురించి చాలా బాగా ఆలోచిస్తుంటారు. ఈ విషయం అమరేంద్ర సార్‌కి బాగా తెలుసులెండి. ఎందుకు ఒప్పుకోరు? పిల్లలంటే మీకు ప్రాణం అని కూడా సార్‌కు తెలుసులెండని" చెంబా చెప్తుంది. అప్పుడే మనోహరి సైగ చేయటంతో, "అమ్మ, నేనొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకండి. ఇంతకీ మీకు పెళ్లయిందా? తప్పుగా అనుకోకండి ఇలా అడుగుతున్నానని, చాలా వయసున్నట్లుంది కదా" అని పంతులు గారు అంటే, "మా మనోహరి మేడం గారికి ఒక బాధ్యత ఉంది పంతులు గారు, అందుకే పెళ్లి చేసుకోలేదు" అని చెంబా అంటే, "ఏం బాధ్యత? ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళెవరైనా ఉన్నారా?" అని పంతులు గారు అంటే, "లేదు లేదు, చిన్నవాళ్ళు" అని చెంబా చెప్తుంది. అంటే, "తమ్ముళ్ళు, చెల్లెళ్ళా?" అని పంతులు గారు అంటే, "కాదు పిల్లలు, మా సారు పిల్లలు" అని చెంబా చెప్తుంది. "మా సారు పిల్లల్ని చూసుకోవాల్సిన ఆవిడ బాధ్యత లేకుండా, చూసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అందుకే మా మేడం బాధ్యత తీసుకొని మా సారు పిల్లల్ని చూసుకుంటూ ఉంది. అందుకే పెళ్లి చేసుకోలేదు. కన్న తల్లిలాగే పిల్లల్ని చూసుకుంటూ ఉంది" అని చెంబా చెప్తే, "నువ్వు ఆగు చెంబా" అని మనోహరి అంటుంది. "అదేంటమ్మా, ఈ కాలంలో కూడా ఇంత మంచి ఆడవాళ్ళని చూస్తున్నామా? మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలమ్మా. ఆయన పిల్లల్ని చూసుకోవటం కోసం పెళ్ళే చేసుకోలేదా" అని పంతులు గారు అంటే, "మా మేడం ఈ ఇంటి ఇలవేల్పు తెలుసా" అని చెంబా చెప్తుంది. "అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెంబా? పిల్లలు, అమర్ నాకు చాలా బాగా కావాల్సిన వాళ్ళు కదా. అరుంధతి నా ప్రాణ స్నేహితురాలని" మనోహరి చెప్తుంది. "సరే పంతులు గారు, మీకేదైనా అవసరమైతే మనోహర్‌ని అడిగి తీసుకోండి" అని అమర్ లోపలికి వెళ్తాడు. "నా యాక్టింగ్ ఎలా ఉంది" అని చెంబ అంటే, "నీకు 100 మార్కులు ఇచ్చేస్తున్నా" అని మనోహరి అంటుంది. "మరి నా యాక్టింగ్ మేడం" అని పంతులు గారు అంటే, "పావలా యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేశావు" అని మనోహరి అంటుంది. "అంటే ఓవర్ యాక్షన్ చేశానా? అయ్యో" అని పంతులు గారు తల పట్టుకుంటాడు. "ఇప్పుడు చేసావు కానీ రేపు మాత్రం నీ యాక్షన్ ఇరగదీసేయాలి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా" అని మనోహరి అంటే, "అలాగే గుర్తుంది మేడం, రేపొస్తానంటూ" పంతులు గారు వెళ్తారు. 2 రోజుల్లో అమర్‌తో నా మెడలో తాళి కట్టించుకోవాలంటే ఇలా ఫాస్ట్‌గా పావులు కదపాల్సిందే. ఇప్పుడు అమర్ నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు అని మనోహరి చెప్తూ ఉంటుంది. తర్వాత బాగి స్కూల్లో ప్రిన్సిపల్‌కి ఫోన్ చేసి ఫోన్‌లో ఆరు పాపతో మాట్లాడుతూ ఉంటుంది. "బుజ్జమ్మ, ఈరోజు నాకు పని ఉంది. నేను తాతయ్య కూడా వెళ్తున్నాము. కాబట్టి సాయంత్రం నువ్వు అంజు అక్కతో వాళ్ళ ఇంటికి వెళ్ళు" అని చెప్తుంది.